అండి, ఈరోజు మాది ఏం కూర చూడండి. ఇదిగో పప్పు కడుక్కున్నా. పప్పులో మునగాకు పప్పు అనమాట. ఇదిగో మునగాకు చెట్టుని కోసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా. కడిగిన పప్పులో అరబాకు నువ్వు మాట్లాడబాకు, సైలెంట్ కూర్చో. పప్పు వేసిన తర్వాత ఇదిగోండి పప్పులో మునగాకు వేసాను, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, 1 సన్న నిమ్మకాయ సైజు అంతది చింతపండు, కారం, పసుపు, ఉప్పు. కొంతమంది ఉప్పు వేయకూడదు అంటారు, ఉప్పు వేయచ్చో వేయకూడదు కొంచెం కామెంట్లో చెప్పండి. ఇదిగోండి గానిగ నూనె, నేను స్వయంగా సొంతగా మిషన్లో నుంచి గానిగలో నుంచి తీసిన పల్లీల నూనె కొంచెమే వేస్తా, ఎక్కువ వేయను. ఇప్పుడు 1 లోటాడు నీళ్ళు. మూత పెట్టుకొని 4 విజిల్లు సిమ్లో పెట్టుకొని 4 విజిల్లు వేసి ఉడికించుకోవాలి. హాయ్ అండి, ఇదిగోండి ఈరోజు ఇవాళ నా టిఫిన్. ఇది రాగి ఇడ్లీ అనమాట. అంటే రాగి ఇడ్లీ అంటే ఇడ్లీ ఏంది ఎంత పెద్దగా ఉందనుకుంటారేమో. నేనైతే ఒకదాన్ని అంత పెద్ద పాత్ర ఎందుకని చెప్పేసి ఒక మాయకుడి పాత్ర ఉంటే దాంట్లో వేసుకుంటా. రాగి ఇడ్లీ, అదే పిండితో అట్టు, పల్లీల చట్నీ, పచ్చిమిరకాయల చట్నీ, కీరాలు. ఇది ఈరోజు నా స్నాక్స్, నా టిఫిన్. బాయ్.